మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈరోజు మన కొత్త టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ రోలింగ్ అండ్ స్లైడింగ్ గురించి నేర్చుకుందాం. స్లైడింగ్ అనగానే మీకు మనం సండే అనగానే పార్క్ వెళ్తాం. పార్క్ వెళ్ళి అక్కడ స్లైడర్ ఉంటుంది, సీసా ఉంటుంది, ఉయ్యాలలు, జూలాస్ ఉంటాయి. సో అక్కడ స్లైడర్ మీద మీకు జాడడం అంటే ఇష్టమే కదా. సో ఆ స్లైడింగ్ గురించి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను కొన్ని ఆబ్జెక్ట్స్ చూపిస్తాను. ఇది టమాటా ఎలా ఉంది? రౌండ్గా ఉంది, అంటే కర్వ్డ్ సర్ఫేస్తో ఉంది. నెక్స్ట్ ఇది స్కేల్ ఉంది. ఈ స్కేల్ ఏంటి? ఇది స్మూత్గా ఉంది, అంటే ప్లెయిన్గా ఉంది. ఇలా ప్లెయిన్గా ఉండే వాటిని ప్లెయిన్ సర్ఫేస్ అంటాము. రౌండ్గా ఉండేవి కర్వ్డ్ ఫేస్ ఉన్నటువంటి కర్వ్డ్ ఫేస్ అంటాము. సో మనం ఇప్పుడు స్లైడింగ్ చేస్తుంటాం, స్లైడర్ మీద జారుతూ ఉంటాము. ఎలా అంటే ఇలా ప్లెయిన్ సర్ఫేస్ ఉన్నవి మాత్రమే స్లైడింగ్ అవుతాయి, అంటే జారుతూ ఉంటాయి. ప్లెయిన్స్ అంటే ఫ్లాట్ సర్ఫేస్. ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నవి స్లైడ్ చేస్తూ ఉంటే జారుతూ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు అలాంటి కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాను. ఇది ఒక మ్యాచ్ బాక్స్. ఈ మ్యాచ్ బాక్స్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంది, చూడండి ప్లెయిన్ సర్ఫేస్గా ఉంది. ప్లెయిన్ సర్ఫేస్ ఉంది. ఇప్పుడు ఇది స్లైడ్ అవుతుందా, రోల్ అవుతుందా చూద్దాం. చూడండి, నేను ఇలా వదిలేస్తున్నాను. చూడండి ఎలా జారిపోయింది. స్లైడ్ అవుతుంది అంటాము. ఇలా అంటే అది ఎలా ఉందో అదే ప్లేస్లోంచి ఇలా మూవ్ అవుతూ ఉంది. ఒక ఎగ్జాంపుల్, నేను కర్వ్డ్ ఫేస్, రౌండ్ ఫేస్ సర్ఫేస్ ఉన్నటువంటి ఐటమ్ చూపిస్తున్నాను. చూడండి, ఇది నేను వదిలేసినప్పుడు ఎలా మూవ్ అవుతుంది? రౌండ్స్ తిరుగుతూ మూవ్ అవుతుంది. అంటే ఇది రోలింగ్ అవుతూ ఉంది. ఇలా స్లోగా చూడాలంటే ఇలా రోల్ అవుతూ కిందికి వెళ్ళిపోతుంది, అంటే ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నట్టుగా. చూడండి, ఇది ఎలా జారుతుంది? స్లైడ్ అవుతుందా, రోల్ అవుతుందా? రౌండ్గా తిరుగుతూ కిందికి వెళ్ళిపోతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎరేజర్. ఇప్పుడు ఎరేజర్ చూడండి, స్లైడింగ్ అంటే ఒకే మూమెంట్లో వెళ్ళిపోతూ ఉంది ఇలా ముందుకి. రోల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది పైన ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కాబట్టి రోల్ అవ్వకుండా స్లైడ్ అవుతూ ఉంది. క్యాండిల్ కర్వ్డ్ సర్ఫేస్ రౌండ్గా ఉంది, అంటే ఇది రౌండ్ సర్ఫేస్ కలిగి ఉంది కాబట్టి రోల్ అవుతుంది. చూడండి, ఇది రౌండ్గా ఇలా తిరుగుతూ కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా? అంటే ఇలా రౌండ్గా తిరుగుతూ ఇది రోల్ అవుతూ కిందికి వెళ్ళిపోయింది. ఇది రోలింగ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కోంబ్ అనేది ఫ్లాట్ సర్ఫేస్గా ఉంది. సో ఇది రోల్ అవుతుందా, స్లైడ్ అవుతుందా చూద్దాం. చూడండి, స్లైడ్ అవుతుంది. ఎలా రౌండ్గా తిరగకుండా మనం ఎలా పెట్టామో అదే మూమెంట్లో కిందికి స్లైడ్ అవుతుంది. దీన్ని స్లైడింగ్ ఆబ్జెక్ట్ అంటారు. చూడండి, ఇలా పెట్టినా ఇది రోల్ అవ్వకుండా, అంటే రౌండ్ తిరగకుండా ఒకే ఫేస్ తోటి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టమాటో కూడా రౌండ్ ఆబ్జెక్ట్, రౌండ్ సర్ఫేస్ని కలిగి ఉంది, అంటే కర్వ్డ్ సర్ఫేస్ని కలిగి ఉంది. సో ఇది ఏమవుతుంది? రోల్ అవుతుంది. చూడండి, అంటే ఇది రౌండ్గా మూవ్ అవుతూ రౌండ్గా తిరుగుతూ కిందికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మార్కర్. ఈ మార్కర్ చూద్దాం, స్లైడ్ అవుతుందా లేదా రోలింగ్ అవుతుందా. ఇలా పెట్టండి. చూడండి, ఇది ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కాబట్టి రోల్ అవుతుంది. చూడండి, అంటే ఇలా రౌండ్గా మూవ్ అవుతూ రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది చూడండి, స్లైడింగ్. ఇది నేను ఇలా స్ట్రైట్గా వర్టికల్లో పెట్టినప్పుడు స్లైడ్ అవుతుంది, హారిజాంటల్లో పెట్టినప్పుడు స్లైడింగ్ అవుతుంది. అంటే ఈ మార్కర్ స్లైడింగ్ అండ్ రోలింగ్ రెండు లక్షణాలను కలిగి ఉంది. డైలీ మనం యూజ్ చేస్తాము మొబైల్ చూడండి, ఇది ఫ్లాట్ సర్ఫేస్ కదా. సో ఇది కూడా స్లైడ్ అవుతుంది. చూడండి, స్లైడ్ అవుతుంది. నెక్స్ట్ ఎరేజర్ చూడండి, ఎరేజర్ కూడా ఫ్లాట్ సర్ఫేస్ని కలిగి ఉంది కాబట్టి ఇది కూడా స్లైడ్ అవుతుంది. సో ఇది రౌండ్స్ తిరగకుండా జస్ట్ మనం ఎలా అయితే ఏ పొజిషన్లో పెట్టామో అదే పొజిషన్లో ముందుకి మూవ్ అవుతుంది, అది స్లైడింగ్. లాస్ట్ వన్ ఆనియన్ కూడా రౌండ్ సర్ఫేస్ ఉంది కాబట్టి ఇది రోల్ అవుతుంది. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్ స్లైడింగ్కి, రోలింగ్కి. ఇప్పుడు నేను కొన్ని బోర్డు మీద డ్రా చేస్తాను, ఏవి స్లైడింగ్ అవుతున్నాయి, ఏవి రోలింగ్ అవుతున్నాయి మీరు చెప్పాలి. రోలింగ్ అంటే రౌండ్ సర్ఫేస్ ఉన్నవి మనం రోల్ అవుతాయి అని నేర్చుకున్నాం. అలాగే
స్లైడింగ్ మీన్స్ ఫ్లాట్ సర్ఫేస్, అంటే ప్లెయిన్ సర్ఫేస్ ఉన్నవి స్లైడ్ అవుతుంటాయి, జారుతూ ఉంటాయి, స్లైడింగ్ చేస్తుంటాయి. ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ డ్రా చేశాను. ఇందులో ఏవి రోల్ అవుతాయో వాటికి టిక్ మార్క్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పిక్చర్ బాల్, బుక్, నెక్స్ట్ ఇది టమాటో అండ్ డైస్, మనం డైస్తో ఆడుకుంటాం కదా ఆ డైస్, రాడిష్. ఇందులో ఏవి రోలింగ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, బాల్ ఉంది. బాల్ ఏ సర్ఫేస్ ఉంది, ఫ్లాట్ సర్ఫేస్ ఆర్ రౌండ్ సర్ఫేస్. చూడండి, కర్వ్డ్ ఫేస్ అన్న రౌండ్ సర్ఫేస్ అన్న ఒకటే. సో బాల్ ఏంది, రౌండ్గా ఉంటుంది, అంటే ఇది రోల్ అవుతుంది. సో ఇందాక మనకు ఎగ్జాంపుల్ టమాటో చూసాము, స్మాల్ ఆనియన్, పొటాటో అవన్నీ చూసాం, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నాయన్నీ కూడా రోల్ అవుతాయి. నెక్స్ట్ బుక్ ఏ సర్ఫేస్ ఉంది, రౌండ్ సర్ఫేస్ ఆర్ ఫ్లాట్ సర్ఫేస్, ఫ్లాట్ సర్ఫేస్ అంటే ప్లెయిన్ సర్ఫేస్ ఉంటుంది, అంటే ఇది రోల్ అవ్వదు. నెక్స్ట్ ఇది టమాటో అంటున్నాం. టమాటో ఏ ఫేస్ సర్ఫేస్ ఉంటుంది, రౌండ్ సర్ఫేస్ ఉంటుంది, అంటే రౌండ్గా ఉంటుంది కాబట్టి అది రోల్ అవుతుంది, రౌండ్గా తిరుగుతుంటూ కిందకి వెళ్ళిపోతుంది, అది రోలింగ్ అవుతుంది, ఎందుకంటే ఇది రౌండ్ సర్ఫేస్ కాబట్టి. సో దీన్ని నేను టిక్ మార్క్ చేశాను. నెక్స్ట్ డైస్, మనం ఆడుకుంటున్న డైస్, ఆ డైస్ ఇలా నెంబర్స్ ఉంటాయి, దానికి 1 2 3 4 5 6 అనే నెంబర్స్ ఉంటాయి. లూడో కైలాసం వంటి గేమ్స్ ఆడేటప్పుడు మనము ఆ డైస్ని వాడతాము. ఆ డైస్ ప్లెయిన్ సర్ఫేస్ ఉంటుందా, రౌండ్ సర్ఫేస్ ఉంటుందా, ప్లెయిన్ సర్ఫేస్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, కాబట్టి ఇది రోల్ అవ్వదు, దీనికి టిక్ మార్క్ చేయొద్దు. నెక్స్ట్ రాడిష్, వెజిటేబుల్. రాడిష్ ఎలా ఉంటుంది, రౌండ్ కర్వ్డ్ సర్ఫేస్తో ఉంటుంది, ఫ్లాట్గా ఉండదు, దాని సర్ఫేస్ కర్వ్డ్గా ఉంటుంది, అంటే అది కూడా రోల్ అవుతుంది, ఎందుకంటే ఇది రౌండ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి. సో ఇందులో బాల్, టమాటో, రాడిష్ రోలింగ్ అవుతుంటాయి. సో ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, ఇందులో ఏవి స్లైడింగ్ అవుతాయో మనం చూద్దాం. స్లైడింగ్ అంటే ఏంటి, ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న వాటిని, ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నవి మాత్రమే స్లైడ్ అవుతూ ఉంటాయి. సో ఇదేంటి, రూలర్ ఆర్ స్కేల్. స్కేల్ ఏ సర్ఫేస్ ఉంటుంది, రౌండ్ సర్ఫేస్ ఉంటుందా, ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందా, ఫ్లాట్ సర్ఫేస్, అంటే ఇది స్లైడ్ అవుతుంది, ఇది స్లైడ్ అయ్యే ఐటమ్. నెక్స్ట్ క్యాండిల్. క్యాండిల్ చూడండి, రౌండ్గా ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది, అంటే అది రోలింగ్ అవుతుంది, స్లైడ్ అవ్వదు, రోలింగ్ అవుతుంది. నెక్స్ట్ కాబట్టి నేను ఇక్కడ టిక్ మార్క్ పెట్టట్లేదు. నెక్స్ట్ ఇదేంటి, రిమోట్. మన టీవీ రిమోట్ ఉంటుంది కదా, టీవీ రిమోట్ ఏంటి, పైన ఫ్లాట్గా ఉంటుంది, కాబట్టి అది ఫ్లాట్ సర్ఫేస్ అన్నీ కూడా స్లైడ్ అవుతాయి, కాబట్టి ఇది స్లైడింగ్ అయ్యే ఆబ్జెక్ట్, పిక్చర్, రిమోట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డస్టర్. మన క్లాస్లో రోజు యూజ్ చేసేటువంటి డస్టర్ ఉంటుంది కదా, ఆ డస్టర్ స్లైడింగ్ రోల్ అవుతుందా, స్లైడ్ అవుతుందా, డస్టర్ అది కూడా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి అది స్లైడింగ్ చేస్తుంది, స్లైడ్ అయ్యి అవుతుంది, రోలింగ్ అవ్వదు. సో ఇది కూడా స్లైడ్ అయ్యే ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇది పొటాటో. పొటాటో ఎలా ఉంటుంది, మీకు పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం, ఎలా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది, అది కర్వ్డ్ సర్ఫేస్, రౌండ్గా ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ అంటే రౌండ్గా ఉంటుంది, అంటే అది రోల్ అవుతుందా, స్లైడ్ అవుతుందా, రోలింగ్ అవుతూ కిందకి వెళ్ళిపోతుంది, కాబట్టి ఇది స్లైడ్ అయ్యే ఆబ్జెక్ట్ కాదు. ఇందులో రూలర్, రిమోట్, డస్టర్ ఈ 3 ఆబ్జెక్ట్స్ స్లైడింగ్ చేస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.